కోటి నుంచి వస్తుంటే మా ఓంకార్ నగర్ దగ్గర, అంటే మా ఏరియా దగ్గరనే ఇక ఫర్నిచర్ షాప్లోకి పోయినాము. ఒకటి ఇట్లా డాష్ బోర్డ్ లెక్క కావాలని మా సార్ కావాలని అంటే పోయినాం అన్నట్టు. పోతే ఇదే ఫర్నిచర్ షాప్లో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ ఎట్లయిందో తెలియదు కానీ దీని బ్యాక్ సైడ్ అయ్యింటే దీనికి కానీ అంటుకోండి అన్నట్టు. అప్పుడు మస్తు మాల్ ఉండే, నాకు తెలిసి ఎన్ని కోట్లు లాస్ అయిందో కానీ అప్పట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు. అప్పట్లో మొత్తం తగలబడిపోయింది అన్నట్టు. దాని నుంచి మళ్ళీ వాళ్ళు అదే దాంట్లోనే మళ్ళీ, అంటే ఈసారి వాళ్ళు పెట్టినారు ఎవరు పెట్టినారో తెలియదు కానీ మళ్ళీ ఫర్నిచర్ షాప్ పెట్టిరు. నేను ఆ దగ్గరనే ఉన్నాను అన్నట్టు. మస్తు సోఫాలు ఉండే, మస్తు మాల్ ఉండే, మస్తు తగలబడిపోయింది అన్నట్టు. కానీ ఏం చేస్తాం, అది ఫైర్ యాక్సిడెంట్ వల్ల తగలబడిపోయింది. ఇక ఈ ఫర్నిచర్ చూస్తే మస్తు ఉంది కానీ నాకు నచ్చింది, కానీ కాకపోతే ఏం చేస్తాం, మన దగ్గర దీన్ని పెట్టాలంటే డబ్బు ఉండదు. అయినా ఇంత పెద్దది కొనాలంటే మనకు మంచి ఇల్లు ఉండాలి, మనకు అదే లేదు. ఈ టేబుల్ కొన్నాం, 450 చెప్పారు, 400కి ఇచ్చారు.